పేట్ బషీరాబాద్ ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. నవంబర్ 22న సెంట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతుడి కేసును పోలీసులు ఛేదించారు. జీడిమేటలో నివాసం ఉండే మృతుడు ముట్లూరి మార్క్ వివాహిత బత్తుల సంగీత కొద్ది నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. తాగుడుకు బానిసైన మార్క్ సంగీతపై అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భర్త మార్కును ఎలాగైనా అంతం చేయాలని సంగీత తల్లి లక్ష్మితో సన్నిహితంగా ఉండే ఆటో డ్రైవర్ కాశీనాథ్ కలిసి మార్క్ గొంతు దుర్మి హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించాలని మృతదేహాన్ని కాశీనాథ్ ఆటోలో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పేట్ బషీరాబాద్ ఏసీపీ మీడియా సమావేశంలో తెలిపారు. ఇది మర్డర్ కేసు ముందు మనకు 22వ తారీఖు నాడు జరిగిన ఇన్స్టిట్యూట్లో మనకు వచ్చి కంప్లైంట్ అయితే 23వ తారీఖు నాడు ఇచ్చారు. 23/11/24 నాడు ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ మన మార్టిన్ కాలేజ్ దగ్గర పడి ఉందని చెప్పేసి ఒకటి మనం మార్క్ తీసుకొని వచ్చేసి దాన్ని తీసుకొని అన్నోన్ డెడ్ బాడీ కిందనే దాన్ని ట్రీట్ చేసి ఎఫ్ఐఆర్ చేసుకొని దాన్ని పిఎంకి పంపడం జరిగింది. దాంట్లో భాగంగా పిఎంఈ రిపోర్టు ప్లస్ దాని బాడీ మీద అంటే ఎటువంటి గాయాలు లేనందువల్ల ఏమి మనం డౌట్ రాలేదు. పిఎంఈ రిపోర్ట్ చూసుకుంటే దాంట్లో కొన్ని నిజాలు బయటపడ్డాయి. అంత లోపల ఈ బాడీ ఇక్కడికి ఎట్లా వచ్చిందని చెప్పేసి మా టీం ఏదైతే ఉందో దీంట్లో ఐఓ ప్లస్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రైమ్ ఇన్స్పెక్టర్ కూడా సపోర్ట్ చేశారు. పెట్టి ఆ ఏరియాలో సీసీ కెమెరాలో చూసుకుంటూ వెళ్తుంటే ఒక ఆటో సస్పెషియస్గా ఉంది. దాన్ని ఫాలో అవుతూ అయిపోయి వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఎవరైతే మార్క్ అండ్ సంగీత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈయనకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు ఏజ్ కూడా 4 years ఉంది. తర్వాత వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చేసి ఆయన ఈ మధ్యకాలంలో ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ గొడవలు ఎందుకంటే ఆమె మీద మళ్ళీ డౌట్ వచ్చేసింది. నువ్వు ఇల్లీగల్ ఎఫర్ట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన వాళ్ళు విడిపోయి ఉన్నారు. అక్కడ నుంచి విడిపోయి ఈమె ఎవరైతే సంగీతం ఉందో అక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. కుత్బుల్లాపూర్లో ఇప్పుడు చెప్పిన అడ్రస్లో ఎక్కడంటే మాణిక్య దగ్గర చింతల్ దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. అయితే ఈయన వెళ్ళిపోయి వారం రోజుల్లో 15 days అవుతుంది బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ వచ్చేసి వెతికితే ఇక దొరకలేదు. వాళ్ళ చెడ్డకుడు ఎవరైతే ఉన్నారో కో బ్రదర్ ఆయన అడిగితే పలానా చోటు ఉన్నాయని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడము లోపలికి వెళ్ళేసరికి అందరు మాట్లాడుకుంటున్నారు. వెళ్ళేసి ఇంట్లో లోపల 2 గదులు ఉంటాయి. బయట గదిలో ఎవరైతే LWA2 అండ్ A3 అక్కడే ఉంటారు. వీళ్ళిద్దరు లోపల రూమ్లో ఉంటారు. వీళ్ళిద్దరు గొడవడుతుంటే ఆ తిట్టుకోవడము. దాంట్లో ఈ మార్క్ అనే వ్యక్తి ఎవరైతే డిసీజ్ ఉన్నారో ఆయన గుర్తుపట్టుకుంటారు. ఆమె ఎవరైతే లక్ష్మి A2 అయితే బాతుల లక్ష్మికి ఆల్రెడీ ఇంకొక వ్యక్తి కాశీనాథ్ అనే వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అతనికి వేరే పెళ్ళి అంటే జరిగి ఆయన సపరేట్ సంప్రదాయం ఉంది. కానీ ఎక్కువగా ఈమె దగ్గరే ఎక్కువ ఉంటుంటారు. అయితే ఆయన ఒక ఆటో డ్రైవర్, సొంత ఆటో ఉంది, ఆటో డ్రైవర్. వీళ్ళు కలిసి ఉంటున్నారు ఇక్కడ లివింగ్ చాలా రోజులు ఇక్కడ ఉంటాడు. ప్లస్ సొంత భార్య దగ్గర కూడా వెళ్ళేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరు అక్కడే ఉండడం వల్ల వెళ్ళిపోయి మొత్తం ముగ్గురు కలిసేసి ఆయనను గొంతు నుండి చంపడం జరిగింది. అక్కడ నుంచి సేమ్ తన ఆటోలోనే ఆ బాడీని వేసుకొని వచ్చేసి దాన్ని డిస్పోజ్ చేయడానికి వచ్చేసి ఇక్కడ ఇవ్వలేని ప్లేస్ చూసేసి మార్టిన్ కాలేజ్ దగ్గర సెంట్ మార్టిన్ కాలేజ్ దగ్గర ఈ ఏదైతే నాలా ఉందో నాలా పక్కన పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది వీళ్ళ హిస్టరీ. దీనికి ట్రేస్ చేయడానికి చాలా
ఛాయాచిత్ర చేసి దాని మీద డీప్గా వెళ్ళిపోయి దీంట్లో చాకచక్యంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పెద్ద మా సీనియర్ ఆఫీసర్ చెప్పేసి దీంట్లో పనిచేసిన ఐఓకు ప్లస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం కూడా రికమెండ్ చేస్తున్నాం. సీసీటీవీ అంతే మీ జనాలకి మేడ్చల్ జిల్లా అన్నూజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూమ్ లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ నాయక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్ల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. కుమారుని విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నా విలపించారు. మృతుని తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు. ఏడికి చక్రపురం కుషాగూడలో ఉంటాం మేము. మా కాలనీలో ఉంటాడు ఆయన కూడా. అక్కడ ఉంటే నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు. పొద్దున 10 గంటలకు తీసుకొచ్చిండు. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర గట్కేసలో ఉన్నాం మేమన్నా. మా పిల్లని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. చదవకపోతే మాకు చెప్పండి, ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు. అంటే ఈ సంవత్సరం చదువుకోరా, నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి, వద్దు మనకి ఇక అక్కడనే కుషాయిగూడ వేరే ఏసల్ కాలేజ్ చదువుకుందాము అని కూడా చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ. నిన్న మాకు నైట్ 7:30కు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మావోని తీసుకొచ్చిన బాయ్ ఈ సంవత్సరం చదివిస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్లో, చైతన్యలో చదువుతాడు. ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే తీ బాయ్ ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగిరా అన్న. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు, పుట్టకండి మా వాడు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు, మీరు ఎందుకు టార్చర్ పెడతారంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. 1st క్లాస్ నుంచి 10th వరకు గౌతంలో చదివిండు పిల్లోడు. ఇక్కడ కుషాగూడలో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మీ పిల్లోడు చదువుతారంటే మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మీద? ఎవరు అంత అధికారం ఎందుకున్నది? బాత్రూమ్ లో టార్చర్ కాలేజ్ వాళ్ళే, లెక్చరర్ చాలా టార్చర్ పెడతారు. చదువుతులే అంటాడు. పిల్లోడు చాలా గౌతంలో చదివిండు. 10th వరకు 1st క్లాస్ మార్కులు వచ్చినాయి. చూడండి మీ మెమో కూడా చూడండి. పిల్లోంది చాలా క్లెవర్ పిల్లోడు. కానీ చాలా వీళ్ళే ఘోరంగా చేసి 1 వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లోడి మా ఫోన్ వచ్చింది కొట్టిరని, ఎందుకు కొడతారు మీరు అని చాలా బెదిరించిండు. మీరు కొట్టే అధికారం మీకు లేదు, చదవకపోతే మా పిల్లోడు అని చాలా మాట్లాడాం. కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లోడిని. చాలా అంటే చాలా టార్చర్ పెట్టిర్రు. మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు. కానీ మా ఊరిని ఘోరంగా వీళ్ళే చంపారు, టార్చర్ పెడితే చంపారు. వాడికి ఆయన ఇద్దరు అన్నదమ్ములు, 2 కొడుకులు ఆయనకు. పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు, ఈ చిన్నోడు 1st ఇయర్. 2 మంచిగా ఉంటారు పిల్లలు. మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినాం అనుకుంటే ఇప్పుడు పిల్లలు. చాలా ఘోరం అండి ఇది. మాకైతే చాలా బాధ అనిపిస్తున్నది. ఇక్కడనే ఉన్నారని చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి. ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము. ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని. అందరూ ఇక్కడికే వస్తున్నారండి. మాకైతే చాలా ఘోరంగా ఉన్నది. మీ మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి. వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి, నారాయణ వాళ్ళకు. మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకంటే టార్చర్ పెడుతున్నారు వీళ్ళకి టార్చర్ పెట్టి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు? చాలా బాధ ఉన్నది సార్. మీ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి. ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు. థ్యాంక్ యూ సార్. రామగుండంలో ప్రజావంచన పాలన సాగుతుందని, కాంగ్రెస్ బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి గనిలోని వ్యాపార సముదాయాల కూల్చివేతలకు వ్యతిరేకంగా బజారు బంద్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాపార సముదాయాలను కూలగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
రామగుండం నియోజకవర్గంలో ముఖ్య వ్యాపార కేంద్రమైనటువంటి లక్ష్మీనగర్ శివాజీ నగర్లో ఎన్టీపీసీలో ఈరోజు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీ బజారు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్బంధమైనటువంటి పాలన, ఒక భయాందోళనలతో ప్రజలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అంతకంటే ఎక్కువగా రామగుండం నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ప్రశ్నిస్తే వారిని నిర్బంధాల మధ్యలో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లక్ష్మీనగర్లో వ్యాపార కూడల్లో చాలా ఏళ్ళుగా ఉంటున్నటువంటి వాళ్ళందరి కూడా చిరు వ్యాపారస్తులందరినీ కూడా సుందరీకరణ పేరిట బజారు బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నష్టపోతున్నటువంటి బాధితులకు ఏ విధంగా వారికి న్యాయం చేస్తారో అదే వేదిక మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు 2,500 రూపాయలు మహిళలకు, 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్, అందరికీ రుణమాఫీ ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని మోసం చేసిండ్రు. అందుకే ఈ మోసాన్ని ఎండగడుతూ రేపు కాంగ్రెస్ ప్రజా వంచనను నిరసిస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్ష కార్యక్రమాన్ని కూడా పిలిపివ్వడం జరిగింది. రేపు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు? మీరు 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వనందుకు సంబరాలు జరుపుకుంటున్నారా? 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వనందుకు? పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ చేసిండ్రో అందరికీ కూడా రుణమాఫీ చేసేటువంటి విధంగా ప్రకటన చేయాలి. కౌలు రైతులకు డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా అందరికీ ఇచ్చేటువంటి విధంగా రేపటి వేదిక మీద ప్రకటించాలి. లేకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ శిక్ష తప్పదు. రేపు రాబోయే ఎన్నికలకు ముందు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయక తప్పదు. ప్రజల్లారా తప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వచ్చినా ప్రశ్నించండి. మాకు ఇస్తాన్న 2,500 ఏమైనాయి, 4,000 రూపాయలు ఏమైనాయి, మాకు ఇస్తాన్నటువంటి స్కూటీలు ఏమైనాయని విద్యార్థులందరూ కూడా ఇలా ప్రశ్నించాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు సర్కిల్ పరిధిలోని 225 మంది దివ్యాంగులకు 17,97,000 రూపాయలతో వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, చేతికర్రలు, ట్రైసైకిళ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శారీరక లోపాలను అధిగమించి నేడు దివ్యాంగులు సైతం అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరండి? ఇక్కడ ఇన్వర్ట్ 225 మంది లబ్ధిదారులు సెలెక్షన్ చేయడం జరిగింది. 17,97,000 రూపాయలతోటి ట్రైసైకిళ్ళు, వీల్ చైర్స్, స్టిక్స్, మళ్ళా
మిగతా సామాగ్రి వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది. లబ్ధిదారులందరికీ అధికారులు డీసీ గారు, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు, అలాగే స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, పుష్ప నగేష్ యాదవ్ గారు, సింధు ఆదర్శ్ రెడ్డి గారు, అధికారులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కొంతమంది లబ్ధిదారులకు అందించడం జరిగింది. మిగతా లబ్ధిదారులకు మీరు అందరూ అధికార యంత్రాంగం అంతా వారికి లబ్ధి చేకూర్చే విధంగా అందరికీ అందించవలసిన సామాగ్రి చేసేయండి. అరే రాము అదే మానయ్య మంచి పాడవాడు. ఓకే, పాటలు చాలా బాగా పడుతుంది. ఇంకొకరు ఇద్దరు వీళ్ళు ప్రమీల ఒకటి ఇస్తుంది. వెళ్ళడం. ఈరోజు ప్రభుత్వం తరఫున వికలాంగులకు సంబంధించిన సబ్జెక్ట్ మీద ఈరోజు 3 డివిజన్లు భారతీనగరు, రామచంద్రాపూర్, పట్టంచెరుకు సంబంధించిన వికలాంగుల సామాగ్రిని ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ ఇవన్నీ కూడా లబ్ధిదారులకు అందించడం జరుగుతూ ఉంది. 225 మంది సెలక్షన్లో 17,97,000 రూపాయల సామాగ్రిని వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో సింధు ఆదర్శ్ రెడ్డి గారు, కుమార్ యాదవ్ గారు, పుష్ప నగేష్ యాదవ్ గారు, డీసీ గారు, సంబంధిత వికలాంగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు ఈ వికలాంగులను అందరినీ సమకూర్చి ఈ సామాగ్రిని అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ లబ్ధిదారులందరూ ఈ సామాగ్రిని తీసుకొని మీరు వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు సమీపంలోని మహారాష్ట్ర నుండి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మీదుగా హైదరాబాద్ వివిధ జిల్లాలకు పశువులను అక్రమ రవాణా చేస్తున్న బొలెరో వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మహారాష్ట్ర నుండి బొలెరో వాహనంలో పశువులను అక్రమంగా తరలిస్తుండగా కాగజ్ నగర్ వంజేరి గ్రామం వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో బొలెరో మార్క్స్ TS12T 1515 వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 9 ఆవులను పట్టుకున్నామన్నారు. వ్యాన్ డ్రైవర్ సద్దాం సర్ఫుద్దీన్ షేక్, బోడ మంగేష్, అజీం షాదూర్ షేక్, బొలెరో వ్యాన్ యాజమాని మహమ్మద్ రియాజ్ రుకేష్, బొలెరో వ్యాన్ యాజమాని మహమ్మద్ రియాజ్ కురేషి 4 నిందితులను పట్టుకొని కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి వారిపై కేసు నమోదు చేసినట్లు సిఐ రాణా ప్రతాప్ వెల్లడించారు. చాలా లైటు చాలా మేడ్చల్ మల్కాజ్గిరి జ్యోతినగర్ కమిటీ హాల్లో డిఎస్టి గ్రూప్ ఆఫ్ కంపెనీ చెన్నై హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎన్టీ డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ బస్తీవాసులు ఉచిత వైద్య శిబిరంను ఉపయోగించుకొని అందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీలత, డాక్టర్ క్రాంతి, చెన్నై హాస్పిటల్ డైరెక్టర్ దీన్ దయాల్ అర్జున్, అంకిత మాస్ చందర్ యాదవ్, సూరజ్ ఉత్తమ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ మెంబర్స్ రాకేష్ ఖన్నా, పాషా ప్రవీణ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్లోని అప్డేట్స్ చూస్తున్నానండి. విత్ ఇన్ లక్ష్యం సమాధానం. నమస్కారం.